పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సింగరేణి ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జీతాలు కూడా అక్కడ చెల్లించలేని స్థితిలో ఉన్న సింగరేణి ఉంటే ఆ సంస్థ సొమ్ముతో సీఎం ఫుట్బాల్ మ్యాచ్ ఎలా ఆడారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం సింగరేణి ప్రభుత్వ సొమ్ము వినియోగంపై విచారణ జరిపి బాధ్యులను అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు సింగరేణి డైరెక్టర్ గౌతమ్ ని కలిసిన కార్మికుల సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలంటూ విజ్ఞప్తి చేశారు హరీష్ రావు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సింగరేణి పైసలు తీసుకుపోయి ఫుట్బాల్ ఆడుతున్నాడు. నీ అయ్య సొత్తాన్ని తీసుకుపోయినావా? నీ ఫుట్బాల్ షోకుల కోసం నువ్వు ఫోటోలు దిగడం కోసం సింగరేణి 10 కోట్ల రూపాయలు ఏ రకంగా తీసుకుంటావు? ఒకవైపు కార్మికులకు జీతాలకు పైసలు లేవు, అప్పులు తెచ్చుకొని బ్యాంకుల్లో ఓడీలు తెచ్చుకొని సింగరేణి సంస్థ ఆగమైతుంటే నీ ఫుట్బాల్ షోకుల కోసం 10 కోట్ల రూపాయల సింగరేణి డబ్బును నువ్వు ఏ రకంగా వాడతావు? నువ్వు ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి డబ్బే కావాలా నీకు? సింగరేణి కార్మికుల కడుపు కొట్టాలన్నా నువ్వు? ఏ రకంగా నీకు మనసు వచ్చింది సింగరేణి డబ్బులు తీసుకోవడానికని నేను అడుగుతా ఉన్నా. ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. నువ్వు ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వంలోనే 5 కోట్ల తీసుకుపోయి స్టేడియం కట్టుకుంటావు, సింగరేణి 10 కోట్లు తెచ్చి ఆ మెస్సీతో మ్యాచ్ ఆడుతా అంటావు. ఎవరైనా సొత్తని సింగరేణి పైసలు డైవర్ట్ చేస్తా ఉన్నావు. సింగరేణిలో జీతాలు ఇద్దామంటే పైసల్లో ఓడి తెచ్చుకునే పరిస్థితి ఉన్నది, నువ్వు 10 కోట్లు తెచ్చి ఫుట్బాల్ ఆడతావా? ఇదేనా ప్రజాప్రభుత్వం? ఏ రకంగా దుర్వినియోగం చేస్తావని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఈ ఫుట్బాల్ మ్యాచ్ల మీద, ఈ ఫుట్బాల్ మీద పెట్టిన 110 కోట్ల మీద రేపు ఎంక్వైరీ వేస్తాం. దీని మీద విచారణ జరిపి ఒక్కడొక్కని బొక్కలు నూకుతామని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈరోజు.